కామారెడ్డి జిల్లా బేబీపేట మండలంలో సీఎం రేవంత్ రెడ్డి ఆదేశాల మేరకు ఎంపీడీఓ ఆఫీసులో 6 పథకాల విషయంలో చర్చించడం జరిగింది. ఇట్టి కార్యక్రమానికి ఎంపీపీ బాలమణి, జిల్లా వైస్ చైర్మన్ ప్రేమ్ కుమార్, ఎంఆర్ఓ, ఎంపీడీఓలు, ఆయా గ్రామాల సర్పంచ్లు, ఎంపీటీసీ 1 పల్లవి భూషణ్, ఎంపీటీసీ 2 కొరవి నీరజ నరసింహులు, కోఆప్షన్ సభ్యుడు ఆసిఫ్, జనగామ సర్పంచ్ పాతరాజు హాజరయ్యారు. ఎదికోటలో భారీ ఎత్తున రైతు వేదికలో ప్రోగ్రాం ఉన్నందున ఈరోజు సర్పంచ్ పాతరాజు ఏదైతే ప్రభుత్వం మనకు 6 గ్యారంటీలు దానిపై సభ్యులు మాట్లాడాలని అన్నారు. ఏ ప్రోగ్రాం నిర్ణయించబడిందో దాని మీద మాట్లాడండి, కానీ వేరే విషయాల్లో మాట్లాడకూడదని రాజు తెలిపారు. ఎట్టి కార్యక్రమానికి హాజరైన బీబీపేట గ్రామ సర్పంచ్ లక్ష్మి విద్యుత్ ఏఈని 200 యూనిట్లు విద్యుత్ ఉచితంగా ఎప్పుడు ఇస్తున్నారని ఎంపీటీసీలు పల్లవి భూషణ్, కొరవి నరసింహులు, నీరజ లేవనెత్తారు. ఈ 6 పథకాలు ఎలా అమలు చేస్తారని ఎంపీపీకి మీకు ఆదేశాలు ఎప్పటి వరకు ఉన్నాయని నిలదీసి అడిగారు. మాకు ఇంకా పూర్తి వివరాలు తెలియలేదని, ప్రభుత్వం అందించే 6 గ్యారంటీ పథకాలు ప్రతి ఒక్కరికి సద్వినియోగం చేసుకునే విధంగా విధి విధానాలను బట్టి వివరిస్తామని ఆమె అన్నారు. ఏదైతే ఇప్పుడు మన కొత్త గవర్నమెంట్ ఏదైతే మనకు అవకాశం ఇచ్చిందని మనం పబ్లిక్ అందియాలని చెప్పి మీ సర్పంచులకు ఎంపీలకు తెలియజేసుకుంటున్నాం. పంచాయత్ సెక్రటరీలకు ఒక్కొక్కరు 100 అడుగుతారు కాబట్టి దానికి సమాధానం ఇవ్వాలి. వాస్తవం ఇప్పుడు రేషన్ కార్డు మాట్లాడే 2 కావాలి. మా పాత కార్డు మీద ఇవ్వాలని అనుకుంటే ఇవ్వలేని పరిస్థితిలో ఉంటుంది కాబట్టి దానికి పక్క మీరు తెలుసుకొని మరి ఎంఆర్ఓ గారు ఖచ్చితంగా మనకి ఈ డౌట్ను క్లియర్ చేయాలని చెప్పి తెలియజేసుకుంటున్నాం. ఎందుకంటే ఒకటే రేషన్ కార్డు మీద 4 అన్నదమ్ములు ఉన్నారు. అది ఒకటే సంబంధించి అది వస్తుంది. పుట్టిన బిడ్డల పేరు చూసి చాలా ఎక్కలేదు, అదొక డౌట్ ఉంటుంది. కాబట్టి దీంట్లో మీరు చర్య తీసుకొని మరి కొత్త రేషన్ కార్డులకు మంచి ఇస్తేనే మరి ఆ రేషన్ కార్డు అంటేనే ఇల్లు ఇంకేదన్నా వాళ్ళకు అప్లికేషన్ చేసుకుంటే కంపల్సరీ రేషన్ కార్డు అనేది గవర్నమెంట్ తెలియజేస్తుంది. కాబట్టి మరి దానికి మీరు కొంచెం మాకు ఒకటే తీసుకుంటే కదా సార్. ఒకవేళ నిజంగానే మీకు తెలియకపోతే ఈవినింగ్ లో కనుక్కుంటే మా సెక్రటరీలకు కానీ మాకు కానీ ఇన్ఫార్మ్ చేస్తే రేపు మేము జనాలకు చెప్పే అవకాశం ఉంటుంది అక్కడ. ఎందుకంటే మన పోయినసారి కూడా మన గృహలక్ష్మి అప్లై చేసినప్పుడు అక్కడ ఫామ్ ఇవ్వమంటే ఇక్కడ ఇవ్వమన్నారు, ఇక్కడ ఇవ్వమంటే అక్కడ ఇవ్వమన్నారు. ఆన్లైన్ కాలేదని కొన్ని పెండింగ్ కూడా అయింది, కొంచెం ఇబ్బంది కూడా అయింది. లోకల్ ఉండేటువంటి ఆఫీసర్లకు ఇబ్బంది కూడా అయింది. సెక్రటరీలకు కానీ అంటే లీడర్స్ కానీ బాగా ఇబ్బంది అయింది. ఇప్పుడు బీడీ కార్మికులు వస్తున్న వీటికి తప్పకుండా మళ్ళీ బీడీ కార్మికులు అవసరం ఉంటే రాశాడు ఆ ఇంటిద్దరు ఉంటారు. ఎవరు అవసరం ఉందో అది రాయండి. అది ఒకటి ఇప్పుడు అర్థమైంది కదా. రేషన్ కార్డు పాతదేసి బై రాసి బై కొడితే మన అందరూ తెలుసు కదా. బై రాసి ఇంట్లో ఎంతమంది కొడుకులు ఉంటే అంతమంది 1, 2, 3 అని రాయాలి. అంటే ఇక్కడ చూసుకొని ఇక్కడ కుటుంబంలో అందరూ కూడా ఆధార్ కార్డు సెట్ చేయాల్సిందేనా? మన కుటుంబంలో ఎంత అంతమంది ఒకళ్ళ పేరు ఇస్తారా, ఆడల పేరు ఇస్తారా? లేడీస్ పేరు మీద రోజు పెట్టుకుంటే అలాగని చెప్పి కూడా ప్రభుత్వం నిబంధన అంటే లేడీస్ పేరు ఇస్తామని చెప్పి మీరు ఫార్మేట్ పేపర్ చదివినట్టున్నారు. అందుకే లేడీస్ పేరు మీద ఇస్తామని చెప్పి బస్సులు ఫీజు ఉన్నాయి కనుక ఇవి కూడా గవర్నమెంట్ ఏంటంటే తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అభయహస్తం ద్వారా 6 ప్రోగ్రాంలను ప్రవేశపెట్టడం జరిగింది. ఇందులో భాగంగా నిన్న అందరి జిల్లా అధికారులకు, ఎంఆర్ఓలకు, ఎంపీడీఓలకి, మిగతా టీమ్ లీడర్లందరికీ గౌరవ మంత్రివర్యులు గారు మీటింగ్ తీసుకోవడం జరిగింది. దీంట్లో వీటికి సంబంధించిన అంశాలను సవివరంగా అందరికీ ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది. దీంట్లో భాగంగా ఏంటంటే మనకు 5 పథకాలు ఉంటాయి. 5 పథకాలకు మీ వంతు సహాయంగా మాకు ఏం చేయాలంటే ప్రతి దరఖాస్తుదారునికి మా ద్వారా మేము అందరికీ ఇన్ఫామ్ చేస్తాం. చాటింగ్ ద్వారా, బీటా ప్రాంతం కానీ తర్వాత వాట్సాప్ ద్వారా కానీ అన్ని విధాలా వారికి ఇన్ఫామ్ చేస్తాము. అర్హులైన లబ్ధిదారులందరికీ ఈ పథకాలు చేరేలా మీ సహకారాన్ని మేము అందరం కోరుకుంటున్నాము. రేపటి నుంచి 28 నుంచి 6 వరకు ప్రోగ్రాం జరుగుతుంది. ప్రతి ఒక్క లబ్ధిదారుడు గ్రామంలో ఎవరు కానీ అర్హుడైన ప్రతి ఒక్కరికి మనము మన మండలంలో 6,523 ఇండ్లు ఉన్నాయి. 6,523 ఇల్లు ఉన్నాయి. ఆ ఇళ్ళకు తగ్గట్టుగా
ఒక కౌంటర్కు 150 చొప్పున, ఒక కౌంటర్లో 150 చొప్పున ఆ గ్రామంలో అయిపోయేంత వరకు కూడా కౌంటర్లు నిర్వహిస్తారు. ఆ గ్రామంలో మినిమం బేసిక్ గా వాళ్ళు ఇవ్వాల్సింది ఓన్లీ ఒక ఆధార్ కార్డు, ఒక దరఖాస్తు ఫామ్ ఇవ్వాలి. ఆ దరఖాస్తు ఫామ్ లో మనకు ఏవైతే కౌంటర్లు ఉంటాయో అన్ని కామన్ కౌంటర్లు ఉంటాయి. కాకపోతే లేడీస్ కౌంటర్ సపరేట్గా, జెంట్స్ కౌంటర్ సపరేట్గా పెట్టడం చెప్పడం జరిగింది. ఈ జనరల్ కౌంటర్లతో పాటు ఒక అడిషనల్ కౌంటర్ ఏర్పాటు చేయడం జరుగుతుంది. ఆ అడిషనల్ కౌంటర్ ఏంటంటే ఈ ఈ 4 స్కీమ్లకు కాక అదర్ దెన్ అప్లికేషన్ ఏదైనా సరే మేము తీసుకుంటాం. అంటే గతంలో ఇచ్చిన మనము ఇంధన ఇల్లు కానీ దళిత బంధు కానీ అవి కూడా టీమ్తో క్యాన్సల్ అయిపోయింది. అవన్నీ కూడా క్యాన్సల్ చేయడం జరిగింది. తదుపరిగా ఏమంటే ఏ నిర్ణయం వస్తే ఆ నిర్ణయం ప్రకారం చేయబడుతుంది. కాబట్టి ఇప్పుడు మనకు ప్రస్తుతం ఏంటంటే ఈ రేపు పొద్దున మన మార్నింగ్ రేపు బీపీపేటలో రైతు వేదికలో పొద్దున ఉదయం 9 గంటలకు మనం ఈ ప్రోగ్రాం లాంచ్ చేస్తున్నాం. రాష్ట్ర వ్యాప్తంగా రేపు అన్ని మండల స్థాయిలో అన్ని గ్రామ స్థాయిలో కూడా రేపు నిర్వహించడం జరుగుతుంది. దానిలో భాగంగా మనకు ప్రిస్క్రైబ్డ్ ఫార్మేట్ అనేది ఒకటి మనకి ఇచ్చారు. ఆ ప్రిస్క్రైబ్డ్ దాంట్లో రేషన్ కార్డ్ నెంబర్ వేయాలా, రేషన్ కార్డు అదే సార్, ఇప్పుడు మా నాన్న వాళ్ళకి ఉన్నది, ఇప్పుడు రేషన్ ఉన్నది వాళ్ళు ఉంది, వాళ్ళతో ఉన్నా నా భార్యని అడగాలేదు. ఇప్పుడు మేము నాకు కుమార్ ఉన్నారు, వాళ్ళ నేమ్ రాస్తాము కానీ ఓల్ నెంబర్ వేయాలి అక్కడ. నువ్వు రిక్వైర్మెంట్ రాయాలి. ఇప్పుడు నువ్వు దరఖాస్తే సపరేట్ పెట్టుకోవాలి. అలా రేషన్ కార్డ్ నెంబర్ వేయద్దు. ఐ వాంట్ న్యూ కార్డ్ ఏంటంటే ఫస్ట్ మీరే వారి డాడీ నెంబర్ వేసి సెపరేట్ ఇవ్వలేదు, పక్కన రాసి మీ ఫ్యామిలీ సెపరేట్ నెంబర్ ఇచ్చి ఆ నెంబర్ ఏమంటారు. ఇప్పుడు మీ నాన్నకు ఓల్డ్ ఏజ్ పెన్షన్ కావాలనుకో, ఆ ఓల్డ్ ఏజ్ పెన్షన్ భరోసా స్కీమ్ కావాలంటే మీ నాన్న మీ సబ్జెక్ట్